బబులోను సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యము, ఐగుప్తు సామ్రాజ్యము, మాదీయ పారసీకుల సామ్రాజ్యము, అలాగే మనం చూసినట్లయితే మంత్రుల ప్రసిద్ధుల సామ్రాజ్యం. ఇప్పుడు ఉన్నది ఇప్పుడు కొనసాగుతున్నది అదే. ఆ మధ్యలో రోమా సామ్రాజ్యం వాళ్ళు పరిపాలన చేశారు, ఐగుప్తు సామ్రాజ్యం వాళ్ళు పరిపాలన చేశారు, తర్వాత ఇజ్రాయేలు సామ్రాజ్యం వాళ్ళు పరిపాలన చేశారు, మాదీయ పారసీకుల సామ్రాజ్యం వాళ్ళు పరిపాలన చేశారు. ఈ మాదీయ పారసీకుల సామ్రాజ్యం వల్లే మన భారతదేశాన్ని కూడా కొంతకాలం ఏలుబడి చేసినట్లు చరిత్రలో ఉంది. చరిత్ర చెప్తూ ఉంది మన భారతదేశాన్ని కూడా. ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రుల కాలం రాకముందు భారతదేశంలో భూభాగాన్ని కొంత భాగాన్ని ఈ మాదీయ పారసీకుల సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళు పరిపాలన చేశారు. ఇందులో చూస్తే నేను ఉదయాన్నే చెప్పాను, ఈ మాదీయ పారసీకుల సామ్రాజ్యంలో జరిగినటువంటి వాళ్ళే తూర్పు దేశపు జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు అని గమనించండి. నేను చెప్పాను, ఇజ్రాయెల్ దేశంలో ఎవడైనా ఒక భద్రత భాష ఎవరికి ఉద్యోగం కావాలంటే ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ, లేక ఇంటర్ భాష అయిపోయిన తర్వాత ఉద్యోగం కావాలనుకుంటే, డిగ్రీ భాష అయిపోయిన తర్వాత ఉద్యోగం కావాలనుకుంటే ఏం చేయాలని, మిలిటరీలో ఆడవాళ్ళు అయితే 2 సంవత్సరాలు జాయిన్ అవ్వాలి, మగవాళ్ళు అయితే 3 సంవత్సరాలు జాయిన్ అవుతాయి, కానీ వాళ్ళకి ఉద్యోగం అని చెప్పాను. ఈ పారసీక సాంప్రదాయంలో కూడా పూజారితనం చేయాలి. ఐగుప్తు దేశం, ఇజ్రాయెల్ దేశం ఎలాగైతే కొట్టుకోవడం నియమాలు ఉన్నాయి, ఇక్కడ కూడా అదే నియమాలు ఉన్నాయి. వీళ్ళకి కూడా 2 సంవత్సరాలు సేవం. ఇలాగే ఈ ఐగుప్తు దేశంలో ఏమైతే జరుగుతుందో ఇక్కడ కూడా అదే రకంగా సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళకి జ్ఞానులు అంటారు, అంటే పూజారులు, పూజారులు. వీళ్ళంటే మూఢనమ్మకాలు నమ్మరు. ఎవరు చెప్పినా పరిశీలన చేసి పరిశీలించి కనుగొని చెప్తారు బయటికి. అలాంటి వాళ్ళు నేను కొత్త మాత్రం చెప్పాను, అలాంటి వాళ్ళు వీళ్ళు తూర్పు దేశం జ్ఞానులు. వీరికి ఆ పారసీక దేశంలో ఈ పూజారితనము ఇవ్వాలంటే వీళ్ళు ఖగోళ శాస్త్రంలో ప్రావీణ్యులై ఉన్నారు. వాళ్ళకి పూజారితనం ఇస్తాం. వీళ్ళు ఏం చేశారంటే తూర్పు దేశం గుండా బయలుదేరినప్పుడు నక్షత్రం దారి చూపించే మునుపు కొన్ని నెలలు ఒక దగ్గర ఆగారు. ఆగి అన్వేషించి ఏం చేశారంటే ఆ నక్షత్రం మనకు దారి చూపిస్తుంది, ఖచ్చితంగా యేసుప్రభు వారు ఎక్కడున్నారో మనకు చూపిస్తుంది, కానీ మనకు రాకపోతాం, ఈ నక్షత్రం ఎత్తాదో చూద్దాం అని చెప్పారు కదా. 2 సంవత్సరాలు ప్రయాణం చేశారని సంవత్సరాలు మాసాలు అయిపోయిన తర్వాత ఒకవేళ ఆగిపోయారు. ఆగిపోయి ఆలోచన చేస్తున్నారు. యేసుప్రభు వారు ఎక్కడొక్కడ ఉంటారు, కానీ ఆయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పుట్టాడంటే ఆ ఊరు పెద్ద దేశం. ఏ ఊరు? నజరేతు అనేటువంటి గ్రామం. ఆ ఊరు పెద్ద దేశం. ఎక్కడ పుట్టాడు ఆయన? నజరేతు అనేటువంటి గ్రామం. యేసుప్రభు పట్టుకున్నప్పుడు 330 కిలోలు ఉండేట చిన్న పని గ్రామం. తుమ్మలపేట లాంటి, తుమ్మలపేట కంటే మన ఏదో ఒక మన వీధి లాంటి, మన పాలెం లాంటి అవునంత కాదు. అది ఎవరు ఆలోచన చేశారంటే ఆయన ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పుట్టుంటాడో అని ఆలోచన చేశారట. బంగ్లాలో పుట్టాడా, నాగలో పుట్టిందా అని ఆలోచన చేసి అన్వేషణ చేసి పరిశీలన చేసేటప్పటికి యశాగ్రంథంలో మాట ఉంటుంది, దాటిపోవానికి దారి చూపినట్లు నేల మట్టుకు వంగి నీ వీపు దారిగా చేసి అని. ఈ మాట వాళ్ళు చదివినప్పుడు చెప్పారు కదా,
అగస్త్యుడు అనేటువంటి మత గ్రంథాలు చదివిన వాళ్ళు ఈ యెషయా గ్రంథం చదివి మాట్లాడుకున్నారు. దారిపోయే వారికి దారి చూపినట్లు నేల మట్టుకు వంగి నీ వీపులు మాకు దారిగా చేసేది అంటే అర్థం కాదు. ఎవరైనా ప్రభువే దాని పోవాలెవరు మానవులే. ఎక్కడి నుంచి? ఆయన నేల మట్టుకు వంగి ఆయన వీపి మీద నడుచుకొని దాటిపోయినటువంటి వారు మా ఈ మానవ జాతే అని యెషయా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచన ప్రకారంగా ఆయన నేల మట్టుకు వంగి ఆయన మీద నడుచుకుంటూ పోయారు. ఎక్కడికి? నేనే మార్గం స్వర్గలోకానికి. ఇప్పుడు మనము మన లోకరక్షకుడు అయినటువంటి దేవత దేవుడైనటువంటి అద్భుత కార్యాలు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి సూచన జరిగినటువంటి దేవత దేవుడు మనం అనుకుంటున్నాం. మనకు ఎంత ఇష్టపడుతుంది, ఎంత వస్తుందంటే జీవము కలిగిన దేవుని బిడ్డలు దేవుని సేవకులు అనిపించబడింది. ఆయన వంగే ఆయన నేల నుంచి మనం నడిచేస్తున్నాం. ఆయన నేల మట్టుకు వంగి బైబిల్ రాష్ట్ర గ్రంథాలు వెతుకుంటుంది. మేము దాటిపోనట్లు నేల మట్టుకు వంగి మేము నీ పై నుంచి దాటిపోతుందని అక్కడ ఉండదన్నమాట. ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమానవాళ్ళకు కూడా యేసు ప్రభువు వంగుని ఆయన నడుచుకొని స్వర్గలోకానికి పోవడమే తప్ప ఇంకోటి లేదని అక్కడ ఉందన్నమాట. ఇది వాళ్ళు ఆలోచన చేశారు. ఈ వచనాన్ని పడుకున్నాం. నేల మట్టుకు వంగే మానవులను దాటిపోవడానికి గలగా ఉన్నది అని అంటే ఈయన ఎక్కడ పుట్టాడు? ఆ వచనం ప్రకారం కంటే ఒక ఇంట్లో పట్టలేదు. చరిత్ర చెప్తాడు. ఇంట్లో పట్ల పశువుల మార్గాల పట్ల ఎక్కడ పుట్టాడంటే రాత్రి చెప్పాను కదా, న్యాయాధిపతులు అక్కడ పంచాయతీ పెట్టినటువంటి స్థలం. ఉదాహరణకు మన ఊళ్ళో కూడా మన చిన్నతనంలో రచ్చబండ ఉండేది. ఈ ఎలక్షన్ ఈ మధువాళ్ళ నాన్నకి తెలుసు రచ్చబండ. ఆ రచ్చబండలోనే పెద్దలందరూ కూర్చొని ఆ రచ్చబండ తరగతి ప్రజలందరూ పిలిపించి పంచాయతీ పెట్టారు. మైదుపేటలో ఒక రచ్చబండ, ఆపేటలో ఒక రచ్చబండ, అలాగనమాట. అక్కడికి వచ్చి దాన్నే ఇప్పుడు దీనిగా సదురు అంటారు. ఆయన రచ్చబండ సదురు. ఆ రచ్చబండ వాళ్ళకి స్టేజ్ వాటిని వాళ్ళని మార్చేశారు. అలాగా న్యాయాధిపతులు పంచాయతీ తీర్చినటువంటి మనం అనుకుంటాం కానీ యేసుప్రభువు అంట రోడ్డు పైన రోడ్డు పైన ఇట్నుంచి అట్నుంచి ఇట్నుంచి వెళ్ళిపోతున్నటువంటి జనాలు సాగిపోతున్నటువంటి రోడ్డు పైన రోడ్డు మీద మరియమ్మ యేసుప్రభువుకి అన్నారట. అందుకనే ఎంత దీనాన్ని దీనమో అనే మాట ఉండదు అన్నమాట. రోడ్డు మీద ఒక మాటలో చెప్పాలంటే మధ్యలో. అందుకనే ఈ లోక న్యాయాధిపతులు న్యాయం తీర్చే స్థలంలో పరలోకపు న్యాయాధిపతి కూర్చున్నామని చాలా మంది వాక్యాలు చెప్తారు. ఈ లోక న్యాయాధిపతి న్యాయం తీర్చినటువంటి స్థలంలోనే పరలోకపు న్యాయాధిపతి న్యాయం తీర్చు. ఈ కఠోర స్వాతంత్రాలైనటువంటి వార్షిక పూజలైనటువంటి దూరం దేశంలో ఆలోచన చేశారు. అక్కడ ఏదో జరుగుతుంటుందే మనం ఆలోచన చేద్దాం. ఆలోచన చేసి అక్కడ అమరేద్దాం. అమరేదో ఆల్రెడీ తెలిసిపోయింది. ఎందుకంటే వాళ్ళు జ్ఞానులు కదా, తెలిసిపోయింది. తెలిసిపోయినప్పుడు భయం వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన ఎక్కడ ఉంటున్నాడని ఆలోచన చేశారు. సంవత్సరాలు అవసరం దగ్గర ఆలోచన చేసి అప్పుడు మనం చూసినట్లయితే సరే ఈ నక్షత్రం దారి చూపిస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళకి లాగే 6 మాసాల కింద దాన్ని ప్రార్థన చేసుకునే దేవా ఎంతో కూర్చుంటాం కానీ ఎప్పుడు కూర్చోమో ఆ నక్షత్రం ద్వారా మాకు దారి చూపించే